హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే కృష్ణ ట్రావెలర్. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే మీద వెళ్తుంటే అనుకోకుండా ఒక దైవ దర్శనం అయితే ఎదురైంది. హైవే పక్కనే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి ఆలయం. ఎలాంటి ప్లాన్ లేదు, ఏమీ లేదు, కానీ ఆగిపోవాలనే ఆలోచన మాత్రం లోపల నుంచే వచ్చింది. వాహనం ఆపి లోపలికి అడుగు పెట్టగానే ఒక విషయం అర్థమైంది. ఇది చూసే దేవాలయం కాదు, ఫీల్ అయ్యే దేవాలయం అనేసి. అమ్మవారి ముఖంలో ఒక శాంతి, అదే సమయంలో అదుపులేని శక్తి. నిజంగా చెప్తున్నా, చూపు తిప్పుకోలేకపోయాను. ఆలయం పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువు, గాలి, నిశ్శబ్దం, ఆ వాతావరణం మొత్తం మనసుని లోపలికి లాగేసింది. ఇక్కడ ఒక విశ్వాసం ఉంది. హైవే మీద ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఈ అమ్మ కాపాడుతుందని నమ్మకం. ఎందుకంటే ఈ దారి మీద వెళ్తూ అమ్మవారికి మొక్కుకుంటే ప్రయాణం సురక్షితంగా పూర్తవుతుందంటారు. హైవే మీద ఉన్న లోపల మాత్రం ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి ముందు ఏం అడగాలో కూడా గుర్తుకురాదు. ఎందుకంటే అమ్మ దగ్గర అడగాల్సిన అవసరం అస్సలు ఉండదు. మన మనసులో ఏముందో అమ్మకు ముందే తెలిసిపోతుంది. ఇలాంటి ఆలయాలు ప్రచారం వల్ల కాదు, అనుభవం వల్లే గుర్తుకొస్తుంటాయి. హైదరాబాద్ విజయవాడ హైవే మీద వెళ్తే ఈ ఆలయాన్ని మాత్రం దాటిపోకండి. ఒక్కసారి ఆగండి, అమ్మవారి ముందు నిల్చోండి, మాట్లాడకండి, ఫీల్ అవ్వండి. ఈ వీడియో నిన్ను ఖచ్చితంగా తాకితే ఒక లైక్ కొట్టు. కట్టమైసమ్మ తల్లి పేరున ఒక కామెంట్ అయితే చేయి. నిజంగా మీకు ఇలాంటి నిజమైన దర్శనాల కోసం ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై కట్టమైసమ్మ తల్లి అని కామెంట్ చేయండి. అప్పటి వరకు మరొక వీడియోతో ముందుంటాను. సెలవు.